యాక్చువల్లీ మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు. ఎందుకంటే అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. ఆ ఎనర్జీనే ఏటీపీ అంటారు. ఈ కోక్యూటెన్ ఎనర్జీ ప్రొడక్ట్ చేయడానికి మైటోకాండ్రియాకి హెల్ప్ చేస్తుంది. ఈ కోక్యూటెన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మీ ఎనర్జీని పెంచడంలో ఉపయోగపడుతుంది కాబట్టి అల్టిమేట్గా ఇది మీ వర్కౌట్ పెర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే కోక్యూటెన్ అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్ కూడా కాబట్టి మీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. అలాగే మీ మజిల్ ఫటీగ్ని కూడా తగ్గిస్తుంది. ఈ కోక్యూటెన్ అనేది న్యాచురల్గా మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ దాని ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనం ఈ కోక్యూటెన్ని ఫుడ్ ద్వారా కానీ సప్లిమెంట్ ద్వారా కానీ తీసుకోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే కోక్యూటెన్ ఎక్కువగా మీట్లో ఉంటుంది. ఆ తర్వాత ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ లైక్ నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటిలో కూడా ఉంటుంది. బట్ కంపేర్ టు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మీట్లో ఎక్కువగా ఉంటుంది. దట్ టు ఎస్పెషల్లీ ఆర్గాన్ మీట్లో ఎక్కువగా ఉంటుంది. కోక్యూటెన్ జనరల్లీ 100 mg నుంచి 300 mg వరకు తీసుకుంటారు. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హెల్త్ కండిషన్. ఒకవేళ మీకు హెల్త్ కండిషన్ బట్టి స్టాటిన్ లాంటి మెడికేషన్స్ వాడుతూ ఉంటే అది మీ కోక్యూటెన్ లెవెల్స్ని ఇంకా తగ్గిస్తుంది కాబట్టి ప్రాబబ్లీ మీరు ఇంకా ఎక్కువ డోసేజ్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ హెల్త్ కండిషన్ బట్టి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాత ఎంత డోసేజ్ వాడాలని తెలుసుకుంటే మంచిది. యాక్చువల్గా మనం కోక్యూటెన్ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు అది మన బాడీ యూబిక్వినాల్ కింద కన్వర్ట్ చేస్తుంది. అదే యాక్చువల్లీ యాక్టివ్ ఫామ్. ఈ సప్లిమెంట్స్ కూడా కోక్యూటెన్ కాకుండా యూబిక్వినాల్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. కాకపోతే అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఎఫర్ట్ చేయగలిగితే యూబిక్వినాల్ సప్లిమెంట్ తీసుకోండి. లేదు అంటే కోక్యూటెన్ తీసుకోవచ్చు. సో దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో